హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి జీడిపప్పు ఉప్మా అండి. ఉప్మా అంటే చాలామంది ఇష్టపడరు, కానీ మీరు ఇలా చేసి పెడితే డెఫినెట్లీగా ఇష్టపడతారు. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక కప్పు రవ్వ తీసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నానండి. మనకి రవ్వ అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ రవ్వ ఫ్రై అయింది, పక్కకు తీసేసుకుంటున్నాను. స్టవ్ పై కడాయి పెట్టుకొని 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని 10 జీడిపప్పు ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఆయిల్ ఇష్టం లేని వారు నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ జీడిపప్పు అనేది ఫ్రై అయిందని నేను తీసేసుకుంటున్నాను. ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 కప్పు ఆనియన్ అనేది బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కలు వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. శనగపప్పు వేయాలి, బట్ నేను వేయలేదు, ఇప్పుడు వేసుకుంటున్నాను శనగపప్పు. ఇది తాలింపు వేసేటప్పుడే వేసుకోవాలి, నేను మర్చిపోయాను. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపేసుకొని ఇందులో మనం 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్ళు తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 కప్పుల వాటర్ పోసుకొని ఇప్పుడు మనకు వాటర్ అనేవి మరుగుతున్నాయండి. ఇందులో అరచక్క నిమ్మరసం వేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల మనం ఉప్మా తినేటప్పుడు లైట్ పులుపు అనేది మనకు తెలుస్తుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని వాటర్ అనేవి మరగనివ్వాలి. ఇప్పుడు వాటర్ అనేవి మరిగిపోతున్నాయి. ఇందులో మనం వేయించి పక్కన ఉంచుకున్న రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా మనం రవ్వ అనేది బాగా కలుపుకొని మనం కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలండి. మీరు పల్చగా తినేవాళ్ళు పల్చగా అయినా ఉంచుకోవచ్చు, లేదు గట్టిగా తినేవాళ్ళు గట్టిగా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొద్దిగా పొడిలాడేలా కలుపుకుంటున్నానండి. ఇక్కడ మనకు ఉప్మా అనేది కొద్దిగా పొడిలాడేలా వచ్చేసిందండి నాకు. ఇక్కడ ఇందులో మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసుకోవాలి. ఆ వీడియో అనేది స్కిప్ అయింది నా దగ్గర. 2 మినిట్స్ నేను కుక్ చేసుకుంటాను. రవ్వ ఉప్మా అనేది ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మనము. ఇక్కడ నాకు ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. ఇందులో నేను 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇది నెయ్యి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే మన వేడి జీడిపప్పు ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. పిల్లలు ఇలా చూస్తే అయితే డెఫినెట్లీగా ఇష్టపడతారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. డెఫినెట్లీగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.